గైస్, ఈ రోజైతే నేను నీకు చెప్పబోయేది ఏంటంటే జస్ట్ 3 కేజీస్ ఇన్ 1 వీక్. 1 వీక్‌లో 3 కేజీస్ తగ్గడం అంటే చాలా కష్టం. కానీ నేను చేసినయి ఏంటి అవన్నీ అయితే చెప్పబోతున్నాను. అండ్ బిఫోర్, ఆఫ్టర్ ఎలా ఉన్నానో కూడా చూపిస్తాను. చూసేయండి పిక్స్. చూసారా ఎలా ఉండేదాన్ని, ఎలా అయ్యానో ఇప్పుడు కొంచెం బెటరా. మ్యారేజ్ అయ్యే ముందు ఎక్కువ తినటం వల్ల అయితే పెరిగాను, బాగానే పెరిగాను. అందరైతే చూసి ఎందుకు అంత లావైనవి ఏంటి అని అడిగారు. కానీ తినటం వల్ల అయితే అయ్యాను. అండ్ ఇప్పుడు కొంచెం 1 వీక్‌లో 3 కేజెస్ అయితే తగ్గాను. అదంతా ఈజీ కాదు, కానీ నేను చెప్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని. అది హెల్దీ వేలో తగ్గడం అంటే చాలా కష్టం. మీరు జిమ్‌కి వెళ్ళినా కానీ అవన్నీ చేయాలంటే అసలు అది మన వల్లే కాదు. ఫస్ట్ అయితే నేను డైటింగ్ ప్లాన్ వేసుకున్నాను. అది వైట్ పేపర్ మీద చూసారా, వైట్ పేపర్ మీద ప్లాన్ వేసుకున్నాను. డైటింగ్ ప్లాన్ అని ఫస్ట్ రాసుకున్నా. ఏమేమి ఉన్నాయో ఇందులో నేను అనుకునే వరకు చెప్తాను, వినండి. ఫస్ట్ అయితే డైలీ మార్నింగ్ 7కి లెగవాలి. మనకు అసలు 8 అయితేనే తప్ప 7కి అసలు మేలుకే రాదు. నో షుగర్. అసలు నేను స్వీట్ బాక్స్ తెస్తే రోజులో ఆ స్వీట్ బాక్స్లో ఉన్న స్వీట్స్ అన్నీ ఒక్క రోజులో తింటా. కానీ అలాంటిది షుగర్స్ తినకపోవడం అంటే అది కష్టం. కొంచెం బెల్లంతో మేనేజ్ చేస్తున్నాను, కానీ అది కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. షుగర్ అస్సలు తినలేదు. కానీ 1 అవర్ ఎక్సర్సైజ్. నేనేంటంటే 1 అవర్ ఎక్సర్సైజ్ చేయడం అంటే అస్సలు మన వల్ల కాదు, కొత్త కాబట్టి. అందుకనే మార్నింగ్ ఒక 30 మినిట్స్, సాయంత్రం ఒక 30 మినిట్స్ సెట్స్ లాగా చేశాను. అందులో ఎక్సర్సైజ్ చేసిన వీడియోస్ అండ్ డ్యాన్స్ అంటే జుంబా డ్యాన్స్ ఏదో ఉంటుంది కదా, అవైతే చేశాను. అవి చేసినా కానీ బాగానే చెమటలు పోయడం. నైట్ ఫుడ్ ఏంటంటే అసలు నేను 6 లోపే తినేదాన్ని. అండ్ 6 నుంచి మార్నింగ్ మనం లేచి అవన్నీ చేసేసరికి 9 అవుతుంది కదా, అలా 16 అవర్స్ ఫుడ్ ఏమీ తినకుండా ఓన్లీ వాటర్ మీదే సర్వే అయ్యాను. అలా ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్స్ కొంచెం ఖాళీ దొరికి ఫ్యాట్ని యూజ్ చేసుకుంటుంది కదా ఫుడ్ లాగా అనేసి తినకుండా ఉన్నాను. అలా చేశాను. ఇంకా మళ్ళీ నేనేమి ఫుడ్ ఏం తినకుండా ఏం లేను. మార్నింగ్ టిఫిన్ తిన్నాను. మేమేంటంటే టిఫిన్లోకి ప్రోటీనే ఎక్కువ తీసుకుంటాం. పెసర దోశలు, ఇడ్లీ అండ్ స్ప్రోట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలా తీసుకుంటాము. ఈవినింగ్ ఫుడ్ మాత్రం కడుపు నిండా తినేదాన్ని. ఒక ముద్ద తగ్గించేదాన్ని, ఎందుకంటే అందులో ఏదో ఒకటి స్నాక్స్ చేస్తాం కదా, అలా తినేది. మళ్ళీ నైట్ 6 కన్నా ముందే అంటే 5:30 అట్లా చపాతీ చేసుకొని 2 చపాతీలు తినేది విత్ కర్రీ, ఏదో ఒక కర్రీ. అంతే అండి, ఏం తినలేదు. కానీ ఈజీగా వెయిట్ లాస్ అయితే అయ్యింది. వెయిట్ లాస్ అంటే చాలామంది ఏం చేస్తారు, అసలు ఫుడ్ ఏం తినకుండా వాటరు, ఫ్రూట్స్ అట్లనే తింటారు. అట్లా అస్సలు చేయకూడదు. ఎందుకంటే మన బ్లడ్ పడిపోతుంది, బ్లడ్ అనేది తక్కువ అవుతుంది. అప్పుడు మనకి బ్లడ్ అనేది హార్ట్కి అందాలి అండ్ బ్రెయిన్కి అందాలి. కాబట్టి అది పడిపోతే మీరు నీరసం అయ్యేసి బెడ్ మీద పడతారు. అందుకని ఇలా డైటింగ్ అయితే చేస్తున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డైలీ స్టెప్స్ అంటే వాకింగ్ చేయాలి. అది నేను 10K స్టెప్స్ చేశాను. ఆ వీడియో కూడా ఇక్కడ వేస్తాను, చూడండి. ఇవన్నీ అయితే నేను డైలీ 10K స్టెప్స్ చేసినవి. ఇవి నా ఫోన్లోనే వచ్చాయండి ఆప్షను. మీకు లేదంటే యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కూడా ఇలా ఎక్కడికి వెళ్ళినా కానీ స్టెప్స్ అయితే రికార్డ్ అవుతుంది. నార్మల్గా ప్లేస్టోర్లో యాప్స్ దొరుకుతాయి, స్టెప్స్ యాప్స్. ఒకసారి సెర్చ్ చేసి మీరు చూడండి. నా వల్ల అయితే అస్సలు కాలేదు. కానీ నేను ఇంట్లోనే ఉంటా, ఎక్కడికి వెళ్ళను. కానీ ఎలా చేశానంటే మార్నింగ్ తిన్నాక ఒక 3K 4K అట్లా చేసేదాన్ని. ఇంట్లో మనం నడుస్తూ ఉంటే ఒక 5K అవుతుంది. ఆ 5Kతో పాటు మళ్ళీ ఈవినింగ్ 6కి తింటాను కదా, 6కి తిన్నప్పుడు మళ్ళీ ఒక 3K చేసేదాన్ని. మళ్ళీ నైట్ తిరుగుతాం కదా మనం, అలా 9కి అలా ఒక 2K చేసింది, 10K ఇట్లా ఈజీగా చేసుకుంటూ పోయేదాన్ని. 10K అయితే అసలు 1 మంత్ ఆగకుండా చేసిన. అయినా కానీ అప్పుడు రిజల్ట్స్ రాలేదు. కానీ ఇప్పుడు కొంచెం డైటింగ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు మరీ అంత పర్ఫెక్ట్గా ఏం చేయలేదు. ఒకరోజు 5K, ఒకరోజు 10K అట్లా, అన్నీ 5 ఎబోనే ఉంటాయి నాయి, పక్కా మీరు చూసుకోండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటే సెట్స్ లాగా చేయాలంటారా, అవన్నీ మనకి అసలు చేత కాదు. ఫుల్ బాడీ అంతా స్వెట్ వచ్చి కొట్టుకుంటాం మనం గిలిగిల. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇంకా పుషప్స్ అవన్నీ చేయాలి. అవన్నీ అస్సలు కాదు. నాకు బాగా తగ్గాల్సిన స్పేస్ ఏదన్నా ఉందంటే
పొట్ట పెరుగుతుంది. ఆ పొట్ట ఒక్కటి తగ్గించుకోవడానికి చేస్తున్నా. కానీ అంత ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ చేస్తేనే మనకి అది కూడా తగ్గిద్ది. అలా ట్రై చేశాను. ఇప్పటికి నేను సాధించాను. 3 కేజెస్ అయితే తగ్గాను. ఇంకా 10 కేజెస్ తగ్గాలని అయితే నా గోలు. యూట్యూబ్లో చూసేసి ఆ వీడియో ఈ వీడియో ఆ వీడియో ఈ వీడియో చూసి మనం ఇన్స్పైర్ ఏమో కానీ పిచ్చి లెగిసిద్ది. ఎందుకంటే వాళ్ళు ఏదో చేశారని కాదు, మనం మన ఓన్గా చేసిన దానికి వాల్యూ ఉంటుంది అండ్ కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. మనం నేను ఎలా రాసుకున్నానో చూపిస్తాను చూడండి. ఇది ఎప్పుడంటే అక్టోబర్లోని ఇక్కడ చూసారా, ఇవన్నీ కొట్టేసుకున్నవి, ఇవన్నీ డైట్ చేశాను. ఇంకా నవంబర్లో ఇంకా స్టార్ట్ చేయలేదు, చేస్తాను. ఇవి చూసారా, డైలీ మార్నింగ్ అండ్ ఇవన్నీ అయితే రాసుకున్నా డిసెంబర్ దాకా. ఎందుకంటే 2025 వస్తుంది కదా, 25 నుంచి 26 వస్తుంది కదా, సారీ. అలా లోపు మనం కొంచెం తగ్గాలి అనేసి ప్లాన్ వేసుకున్నాను. మనం ఇన్స్పైర్ అవ్వాలి, అప్పుడు మన వల్ల అవుతుంది. ఎవరో చెప్తే అయితే అస్సలు కాదు. ఎవరో మనం అంటున్నామని మనం అసలు ఎక్సర్సైజే చేయకూడదు. ఎందుకంటే మన బాడీ గురించి మనకే తెలిసిద్ది కాబట్టి ఎలా ఉండాలో అలానే ఉండాలి. ఇప్పటికే చాలా మాట్లాడేస్తాను అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి నాలా డైట్ ప్లాన్ చేయండి, మీరు కూడా వెయిట్ లాస్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.